the number of protons present inside the nucleus అంటే న్యూక్లియస్ లోపల ఉన్నటువంటి ఏవైతే ప్రోటాన్స్ ఉన్నాయో అదే మనకు అటామిక్ నెంబర్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డ్రా చేస్తున్న ఒకటి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్ పాయింట్ ఉంది, ఏదైతే సెంటర్లో డాట్ ఉందో అదే మనకు న్యూక్లియస్ సారీ. సో ఇక్కడ నేను ఏదైతే రౌండ్ అప్ చేస్తున్నానో ఇదే మనకు న్యూక్లియస్. సో దిస్ సెంటర్ పాయింట్ ఏరియా, ఇది సెంటర్ పాయింట్ ఏరియా, ఈ సెంటర్ పాయింట్ ఏరియాని మనం న్యూక్లియస్ అంటాం. ఇక్కడ ఈ ఏదైతే సర్కిల్ లాగా ఉందో దీన్ని మనం షెల్ అంటాం. సో ఈ ఆటమ్ సెంటర్ లోపల ఏవైతే ప్రోటాన్స్ ఉన్నాయో ఆ ప్రోటానే మనకు అటామిక్ నెంబర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ నెక్స్ట్ OR the number of electrons present outside the nucleus in a neutral atom. అంటే ఏం లేదు నాన్న, అంటే అటామిక్ నెంబర్ అంటే ఏంటంటే ఒక ఆటమ్ ఉంటే ఆటమ్ సెంటర్లో, అంటే సెంటర్ అంటే ఇక్కడ న్యూక్లియస్, ఆటమ్ సెంటర్ పాయింట్ న్యూక్లియస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెక్స్ట్ స్క్రీన్లో చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి రైట్, ఇక్కడ ఏదైతే ఇక చూడండి ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది, ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతుంది. ఎలక్ట్రాన్ రివాల్వ్ అయ్యే ఈ ఏరియాని మనము షెల్ అంటాం నాన్న, ఈ ఏరియాని షెల్ అంటాం. సో న్యూక్లియస్ అంటే ఏంటి, ఇవి ఈ సెంటర్ ఏరియాని, ఆటమ్ సెంటర్ ఏరియాని మనం న్యూక్లియస్ అంటాం నాన్న. ఆటమ్ సెంటర్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ న్యూక్లియస్ అంటాం. ఈ న్యూక్లియస్లో ఎవరు ఉంటారంటే ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ కూడా ఉంటాయి. ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయి నాన్న, అవుట్ సైడ్ ద న్యూక్లియస్ ఉంటాయి, అంటే ఈ సెంటర్ ఏరియాలో కాకుండా వీటి నుంచి బయట ఉంటాయి, అంటే అవుట్ సైడ్ ద న్యూక్లియస్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రోటాన్స్, ఒక ఆటమ్ లోపల ప్రోటాన్స్ ఎన్ని ఉంటే అదే దాని అటామిక్ నెంబర్. లేదా ఈ న్యూక్లియస్ నుంచి అవుటర్ సైడ్లో ఉన్నాయి కదా ఎలక్ట్రాన్స్, అది కూడా దాని అటామిక్ నెంబర్ని రిప్రజెంట్ చేస్తుంది. సింపుల్గా ఏం లేదు నాన్న, ఒక ఆటమ్ లోపల ప్రోటాన్స్ మరియు ఎలక్ట్రాన్స్ ఈ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. బట్ ఇక్కడ కండిషన్ ఏంటంటే ఆటమ్ అనేది న్యూట్రల్లో ఉండాలి. న్యూట్రల్ ఆటంలో, ఏ ఆటంలోనైనా న్యూట్రల్. సార్ న్యూట్రల్ అంటే ఏంటి, ఆటం పైన ఛార్జ్ లేకుండా. ఇవన్నీ నెక్స్ట్ మీ బేసిక్స్లో ఇంకా ఈజీగా అర్థమైపోతాయి. ఇక్కడ ఏం లేదు నాన్న, ఒక ఆటం లోపల ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్గా ఉంటాయి. సో ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ రెండు ఈక్వల్గా ఉంటాయి. ఈ ప్రోటాన్ నెంబరే మనకు అటామిక్ నెంబరు. రైట్, ఇప్పుడు క్లియర్ కొన్ని బేసిక్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఉంది నాన్న, హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1 నాన్న, హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జస్ట్ కలర్ సెలెక్షన్ చేస్తున్నాం. రైట్, హీలియం అటామిక్ నెంబర్ వచ్చేసి 2 నాన్న, లిథియం అటామిక్ నెంబర్ 3, బెరిలియం 4, బోరాన్ 5, కార్బన్ 6, 7 నైట్రోజన్, 8 ఆక్సిజన్, 9 ఫ్లోరిన్, 10 నియాన్. అంటే దీని మీనింగ్ ఏంటి, హైడ్రోజన్ దగ్గర ప్రోటాన్స్ 1 ప్రోటాన్ ఉంది అని అర్థం, హీలియం దగ్గర 2 ప్రోటాన్స్ ఉన్నాయని అర్థం, లిథియం దగ్గర 3 ప్రోటాన్స్ ఉన్నాయి అందుకే అటామిక్ నెంబర్ 3, బెరిలియం దగ్గర 4 ప్రోటాన్స్ ఉన్నాయి అందుకే అటామిక్ నెంబర్ 4, బోరాన్ దగ్గర 5 ప్రోటాన్స్ ఉన్నాయి అందుకే అటామిక్ నెంబర్ 5, కార్బన్ దగ్గర 6 ప్రోటాన్స్ ఉన్నాయి అందుకే అటామిక్ నెంబర్ 6, నైట్రోజన్ దగ్గర 7 ప్రోటాన్స్ ఉన్నాయి అందుకే అటామిక్ నెంబర్ 7. ఇలా అన్నమాట. అంటే ఇక్కడ అటామిక్ నెంబర్ అనేది దేని బేస్ చేసుకుని ఉంటుందంటే ప్రోటాన్స్ ని బేస్ చేసుకుని ఉంటుంది. ఇంకొక కండిషన్, ఇక్కడ ప్రోటాన్స్ ఎన్నైతే ఉంటాయో ఒక ఆటమ్ లోపల ఎలక్ట్రాన్స్ కూడా అన్నీ ఉంటాయి. ఇక్కడ లిథియం దగ్గర 3 ప్రోటాన్స్ ఉన్నాయి కాబట్టి అటామిక్ నెంబర్ 3, బట్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. బెరిలియం దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. బోరాన్ దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే లిథియం అటామిక్ నెంబర్ 3 కాబట్టి 3 ప్రోటాన్స్ ఉంటాయి 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. బెరిలియం అటామిక్ నెంబర్ 4 కాబట్టి 4 ప్రోటాన్స్ ఉంటాయి 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇలా రైట్. ఇంకొంచెం డీటెయిల్గా చూడండి, ఎప్పుడైనా సరే అటామిక్ నెంబర్ మాస్ నెంబర్ మనం ఎక్కడ రాస్తాం, ఎలా రాస్తాం అంటే ఈ ఎక్స్ అనేది ఒక ఎలిమెంట్ సింబల్ అనుకుందాం. ఇక్కడ ఈ పైన రాసే ఈ నెంబర్ని మనం మాస్ నెంబర్ అంటాం, ఇక్కడ కింద రాసే ఈ జెడ్ నెంబర్ని మనం అటామిక్ నెంబర్ అంటాం. అంటే నాన్న అటామిక్ నెంబర్ని మనం జెడ్ తోటి రిప్రజెంట్ చేస్తాం, మాస్ నెంబర్ని మనం ఏ తోటి రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ చూడండి నాన్న, ఎక్స్ అంటేనేమో ఎలిమెంట్ సింబల్, జెడ్ అంటేనేమో అటామిక్ నెంబర్, ఏ అంటేనేమో మాస్ నెంబర్. మాస్ నెంబర్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా కొంచెం ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, సో ఈ డయాగ్రామ్ ముందే చెప్పేశాను. ఇక్కడ చూడండి, ఆటమ్ కు సెంటర్ ఏరియా ఉంటుంది. ఈ సెంటర్ ఏరియాని మనం
ప్రోటాన్స్ అంటాం, ఎలక్ట్రాన్స్ వీటి చుట్టూ రివాల్వ్ అవుతుంటాయి. సరే ఇంకొంచెం కాన్సెప్ట్ ఇంకొంచెం ఈజీగా చెప్పండి. ఏం లేదు నాన్న, ఇప్పుడు మనకు ఒక ఏరియా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అనేది ఒక కంట్రీ, ఒక స్పెసిఫిక్ ఏరియా పేరే ఇండియా. అంటే ఇండియాలో ఉండే వాళ్ళని ఏమంటాం నాన్న, ఇండియన్స్ అంటాం. అలాగే ఆటమ్ సెంటర్ ఏరియాని ఏమంటాం నాన్న, ఆటమ్ సెంటర్ ఏరియాని మనం న్యూక్లియస్ అంటాం నాన్న. సో న్యూక్లియస్ లో ఉండే వాళ్ళని ఏమంటాం నాన్న, న్యూక్లియన్స్ అంటాం. ఆటమ్ సెంటర్ ఏరియా మనకి ఏంటి నాన్న, న్యూక్లియస్. ఆ న్యూక్లియస్ లో ఉండే వాళ్ళని ఏమంటాం, న్యూక్లియన్స్. అంటే ఇక్కడ న్యూక్లియన్స్ అంటే ఎవరు నాన్న, ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. అంటే ఆటమ్ కు ఏదైతే సెంటర్ ఏరియా ఉందో ఆ సెంటర్ ఏరియాని మనం న్యూక్లియస్ అంటాం. ఆ న్యూక్లియస్ లో ఉన్నటువంటి సబాటామిక్ పార్టికల్స్ ని న్యూక్లియన్స్ అంటాం. అంటే న్యూక్లియన్స్ అన్నప్పుడు ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ రెండు కలిపి వస్తాయి. ఈ రెండు వర్డ్స్ కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలన్నా, న్యూక్లియస్ న్యూక్లియస్ ఈ రెండు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. న్యూక్లియస్ అంటేనేమో ద సెంటర్ ఆఫ్ ద ఏరియా, సెంటర్ ఆఫ్ ద ఏరియాని మనం న్యూక్లియస్ అంటాం. న్యూక్లియన్స్ అంటే ఆ న్యూక్లియస్ లో ఉన్నటువంటి సబాటామిక్ పార్టికల్స్ ని న్యూక్లియన్స్ అంటాం. ఈ రెండు వర్డ్స్ కొంచెం డిఫరెన్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి సింపుల్ గా రైట్. ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ న్యూక్లియన్స్ అండ్ న్యూక్లియస్. న్యూక్లియస్ అంటేనేమో ఒక సెంటర్ ఆఫ్ ద ఆటమ్ యొక్క సెంటర్ ప్లేస్ ని మనం ఏమంటాం అంటే న్యూక్లియస్ అంటాం. ఆ న్యూక్లియస్ లో ఉండే వాళ్ళని న్యూక్లియన్స్ అంటాం. అంటే న్యూక్లియస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అనేది ఒక కంట్రీ పేరు అయితే ఇండియాలో ఉండే వాళ్ళని ఇండియన్స్ అంటాం. సేమ్ అలానే న్యూక్లియస్ అనేది సెంటర్ ఆఫ్ ద ఆటమ్ అయినప్పుడు ఆ న్యూక్లియస్ లో ఉండే వాళ్ళని న్యూక్లియన్స్ అంటాం. ఇక్కడ చూడండి క్లియర్ గా రాసిన న్యూక్లియస్ ద సెంటర్ పార్ట్ ఆఫ్ అన్ ఆటమ్. అంటే సెంటర్ పార్ట్ ఆఫ్ ఆటమ్ ని మనం న్యూక్లియస్ అంటాం. ఈ న్యూక్లియస్ లో ఏముంటాయి, కంటైనింగ్ ద న్యూక్లియన్స్. అంటే న్యూక్లియస్ లో ఏముంటాయి నాన్న, న్యూక్లియన్స్ ఉంటాయి. సార్ న్యూక్లియన్స్ అంటే ఏంటి, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. అంటే న్యూక్లియన్స్ మీన్స్ ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. ఈ రెండింటినే మనం న్యూక్లియన్స్ అంటాం. నెక్స్ట్, ఇట్ ఈస్ వేర్ మోస్ట్ ఆఫ్ ద ఆటమ్ మాస్ ఈస్ కాన్సన్ట్రేటెడ్. ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ లైన్ నాన్న. ఈ లైన్ మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఇట్ ఈస్ ద వేర్ మోస్ట్ ఆఫ్ ద ఆటమ్ మాస్ ఈస్ కాన్సన్ట్రేటెడ్. అంటే ఆటమ్ యొక్క టోటల్ మాస్ ఏదైతే ఉందో అది ఎక్కడ ఉంటుందంటే ఇన్సైడ్ ద న్యూక్లియస్ లో ఉంటుంది. టోటల్ ద మాస్ ఆఫ్ ద mass of the atom will be concentrated at the center of the atom. అంటే ఆటమ్ మాస్ ఎక్కడ ఎక్కువ ఉంటుందంటే ఇక్కడే ఉంటుంది, సెంటర్ ఆఫ్ ద ఏరియాలో. సో ఇక్కడ ఎందుకు ఉంటుంది ఇక్కడ చెప్తా చూడండి. సార్ ఇక్కడ కూడా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఎలక్ట్రాన్ కూడా ఎంతో వెయిట్ ఉంటుంది కదా. బట్ ఇక్కడ చూడండి, ప్రోటాన్ న్యూట్రాన్ మాస్ ఏదైతే ఉందో కొంచెం మనకు న్యూట్రాన్ వెయిట్ వచ్చేసి ప్రోటాన్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది. బట్ ఆల్మోస్ట్ ఈ కొంచెం దగ్గర సేమ్ ఉంటాయి. ఎవరి వెయిట్ నాన్న, ప్రోటాన్ వెయిట్ మనకు ఈ న్యూట్రాన్ వెయిట్ ఆల్మోస్ట్ దగ్గర సేమ్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ ఎలక్ట్రాన్ మాస్ ఏదైతే ఉందో యాజ్ కంపేర్ టు ది ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ విచ్ ఈస్ వెరీ 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 లెస్. చాలా జాగ్రత్తగా వినండి, మన దగ్గర ప్రోటాన్స్ ఉన్నాయి ఇక్కడ. జస్ట్ ఏ మూమెంట్, ఒకసారి రిజల్ట్ తీసుకుని రబ్ చేద్దాం. జస్ట్ ఏ మూమెంట్. ఇప్పుడు చెప్పే పాయింట్ ఇంపార్టెంట్ అన్న, చాలాసార్లు మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఏం లేదు మన దగ్గర ప్రోటాన్ ఉంది, నెక్స్ట్ న్యూట్రాన్ ఉంది, ఎలక్ట్రాన్ ఉంది. సింపుల్ క్వశ్చన్ అడుగుతుంది ఇక్కడ. ఈ మూడిట్లలో ఎవరికి హైయెస్ట్ మాస్ ఉంటుంది నాన్న? హైయెస్ట్ మాస్ వచ్చేసి ఫస్ట్ న్యూట్రాన్కు హైయెస్ట్ మాస్ ఉంటుంది. న్యూట్రాన్ తర్వాత నెక్స్ట్ దానికన్నా కొంచెం తక్కువ ప్రోటాన్, కొంచెం మాస్ తక్కువ ఉంటుంది న్యూట్రాన్ కన్నా. వీటందరికన్నా తక్కువ ఎవరికి ఉంటుంది అంటే ఎలక్ట్రాన్. సింపుల్గా చెప్పాలంటే ఎలక్ట్రాన్ మాస్ ఏదైతే ఉందో ఈ ప్రోటాన్ మాస్తో పోల్చుకున్నప్పుడు చాలా 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 తక్కువ ఉంటుంది. ఎంత తక్కువ అంటే ఇట్ ఈస్ నెగ్లిజిబుల్. అందుకే టోటల్ మాస్ ఆఫ్ ద ఆటమ్ విచ్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద ఆటమ్. అంటే మాస్ ఆఫ్ ద ఆటమ్ ఎక్కడ కాన్సన్ట్రేటెడ్ అయి ఉంటుంది అంటే సెంటర్ ఆఫ్ ద ఆటంలో కాన్సన్ట్రేటెడ్ అయి ఉంటుంది. ఎక్కడంటే న్యూక్లియస్ లో. ఇక్కడ సార్ ఎలక్ట్రాన్ మాస్ నెగ్లిజిబుల్ అని ఎట్లా అంటున్నాం అంటే, ఇప్పుడు చూడండి అన్న, మీరు ఉన్నారు, ఇప్పుడు మీ ఫేస్ పైన ఒక చిన్న డస్ట్ పార్టికల్ పడింది అనుకోండి, దానివల్ల మీ వెయిట్లో ఏమైనా డిఫరెన్స్ వస్తుందా? ఎటువంటి డిఫరెన్స్ రాదు. సేమ్ అలానే ఎలక్ట్రాన్ వెయిట్ కూడా యాజ్ కంపేర్ టు ద ప్రోటాన్ ఇట్ ఈస్ వెరీ 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 లెస్. అంటే ప్రోటాన్ మాస్ ఎలక్ట్రాన్ కన్నా చాలా రెట్లు ఎక్కువ. ఎలక్ట్రాన్ వెయిట్ అనేది నెగ్లిజిబుల్. అందుకే మనం అంటాం టోటల్ మాస్ ఆఫ్ ద ఆటమ్ అంటే ఎవరిని కౌంట్ చేస్తామంటే ఓన్లీ న్యూట్రాన్స్ ప్రోటాన్స్ని
కౌంట్ చేస్తాము, ఎలక్ట్రాన్స్ని మనం పట్టించుకోము. ఎందుకంటే మన ఫేస్ పైన ఉన్న డస్ట్ పార్టికల్ ఎంత నెగ్లిజిబులో ఈ ఎలక్ట్రాన్ మాస్ కూడా ఈ ఆటంలో కూడా అంతే నెగ్లిజిబుల్. అందుకే మాస్ ఆఫ్ ది ఆటం దేనిపైన డిపెండ్ అయి ఉంటుందంటే న్యూట్రాన్ అండ్ ప్రోటాన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సరే, మరి ఎవరికి ఎక్కువ ఉంటుంది సార్ మాస్ అంటే? హైయెస్ట్ మాస్ వచ్చేసి న్యూట్రాన్ ఉంటుంది, లీస్ట్ మాస్ వచ్చేసి ఎలక్ట్రాన్ ఉంటుంది. సో యాజ్ కంపేర్ టు డిసెండింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ న్యూట్రాన్ వస్తుంది, తర్వాత ప్రోటాన్, తర్వాత ఎలక్ట్రాన్. రైట్, మీకు కొంచెం అర్థమైంది అంట. ఇప్పుడు చెప్పండి అన్న, ఆటమ్ సెంటర్ ప్లేస్ని ఏమంటాం మనము? ఆటమ్ సెంటర్ ప్లేస్ మనం న్యూక్లియస్ అంటాం. న్యూక్లియస్ ఉండే వాటిని ఏమంటాం? న్యూక్లియన్స్ అంటాం. న్యూక్లియన్స్ అంటే ఏంటి సార్? న్యూక్లియన్స్ అంటే ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. సార్ ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయి సార్? ఎలక్ట్రాన్స్ ఈ న్యూక్లియస్ నుంచి బయట ఉంటాయి కాబట్టి విచ్ ఇస్ విల్ బి ప్రజెంట్ అవుట్ సైడ్ ఆఫ్ ద న్యూక్లియస్ అని మనం చెప్పవచ్చు. ఇప్పుడు చూడండి నాన్న, వీటిని బేస్ చేసుకొని మనం కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చేస్తే మనకు కాన్సెప్ట్ ఇంకొంచెం ఈజీగా అవుతుంది. ఫస్ట్ చూడండి నాన్న, ఇక్కడ అటామిక్ నెంబర్ రాస్తాం మనం, తర్వాత ఇక్కడ మాస్ నెంబర్ రాస్తాం. ఇది మనకు తెలుసు. రైట్, ఇప్పుడు సో ఇక్కడ హైడ్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత నాన్న? 1. అంటే హైడ్రోజన్ అటామిక్ నెంబర్ అంటే ప్రోటాన్స్ ఎన్ని ఉంటాయి నాన్న? హైడ్రోజన్ దగ్గర 1 ప్రోటాన్ ఉంటుంది. ఎందుకు? హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1 కాబట్టి ప్రోటాన్స్ కూడా 1 ఉంటాయి. హైడ్రోజన్ దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి నాన్న? హైడ్రోజన్ దగ్గర అటామిక్ నెంబర్ ఎంత నాన్న? 1. సో ఎలక్ట్రాన్స్ కూడా 1 ఉంటాయి. హైడ్రోజన్ దగ్గర మాస్ నెంబర్ ఎంత నాన్న? 1. సో మాస్ నెంబర్ ఆల్వేస్ సమ్ ఆఫ్ ద ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్, ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. ఇక్కడ న్యూట్రాన్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం సార్ ఒక ఆటంలో అంటే A మైనస్ Z. అంటే ఇక్కడ మాస్ నెంబర్ ఉంది కదా ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ X, ఇక్కడ అటామిక్ నెంబర్, ఇక్కడ మాస్ నెంబర్. సో ఈ మాస్ నెంబర్ న్యూట్రాన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఉన్న మాస్ నెంబర్, ఈ మాస్ నెంబర్ మైనస్ ఇక్కడ ఉన్న ఈ అటామిక్ నెంబర్ చేస్తే మనకు అందులో ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయో చాలా ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆటంలో ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయి? ఫార్ములా ఏంటి నాన్న? A మైనస్ Z. ఏ అంటే ఏంటి? హైడ్రోజన్ దగ్గర అటామిక్ నెంబర్ 1, సారీ మాస్ నెంబర్ 1. నెక్స్ట్ అటామిక్ నెంబర్ ఎంత నాన్న? 1. అప్పుడు ఏమవుతుంది? 0. అంటే ఇది చాలా 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 ఇంపార్టెంట్ బిట్ కూడా నాన్న. ఎట్లా అంటే ఓన్లీ ఒక ఎలిమెంట్ దగ్గర మాత్రమే న్యూట్రాన్స్ ఉండవు, అది హైడ్రోజన్ 1. అంటే హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1, మాస్ నెంబర్ 1 ఉన్నటువంటి ఈ హైడ్రోజన్ ఆటమ్ దగ్గర న్యూట్రాన్స్ ఎన్ని ఉంటాయంటే న్యూట్రాన్స్ 0 ఉంటాయి నాన్న. 0 న్యూట్రాన్స్ ఉంటాయి. 0 ఎవరి దగ్గర? హైడ్రోజన్ 1 దగ్గర మనకు 0 న్యూట్రాన్స్ ఉంటాయి. రైట్, ఇక్కడ ఇదే విధంగా ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చూడండి. ఇక్కడ మనం సోడియం తీసుకున్నాం. రైట్, ఇప్పుడు సోడియం అటామిక్ నెంబర్ ఎంత నాన్న? ఇప్పుడు ఇట్లా చూడండి మీరు, XZA. ఇక్కడ X అంటే ఏంటి? సింబల్ ఆఫ్ ది ఎలిమెంట్. ఇక్కడ సింబల్ ఆఫ్ ది ఎలిమెంట్ ఎవరు నాన్న? సోడియం. సోడియం ఉంది. ఈ సోడియం అటామిక్ నెంబర్ ఎంత నాన్న? 11. మాస్ నెంబర్ ఎంత నాన్న? 23. సో ఇప్పుడు సోడియం దగ్గర ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి నాన్న? సోడియం అటామిక్ నెంబర్ ఎంత ఉంటే అన్ని ప్రోటాన్స్ ఉన్నట్టు. సోడియం అటామిక్ నెంబర్ 11 కాబట్టి ప్రోటాన్స్ 11 ఉన్నాయి. సోడియం అటామిక్ నెంబర్ 11 కాబట్టి ఎలక్ట్రాన్స్ కూడా 11. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, అటామిక్ నెంబర్ ఎంత ఉంటే వాటి దగ్గర అన్ని ప్రోటాన్స్ ఉన్నట్టు, అటామిక్ నెంబర్ ఎంత ఉంటే వాటి దగ్గర అన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు. ఒక న్యూట్రల్ ఆటమ్ దగ్గర ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ ఈ రెండు ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉంటాయి. సరే, ఇప్పుడు ఇందులో న్యూట్రాన్స్ ఎన్ని ఉన్నాయి మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? న్యూట్రాన్స్ ఎన్ని ఉన్నాయో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే నాన్న మాస్ నెంబర్. సో మాస్ నెంబర్ ఎంత ఉంది ఇక్కడ మనకు? మాస్ నెంబర్ వచ్చేసి 23 ఉంది. సో 23 మైనస్ అటామిక్ నెంబర్ ఎంత నాన్న? 11. 23 మైనస్ 11, 12 న్యూట్రాన్స్ ఉన్నాయి. న్యూట్రాన్స్ ఎన్ని ఉన్నాయి నాన్న? 12 న్యూట్రాన్స్ ఉన్నాయి. ఎవరి దగ్గర? సోడియం దగ్గర. నెక్స్ట్ ఇక్కడ అల్యూమినియం ఉంది. అల్యూమినియం దగ్గర అటామిక్ నెంబర్ 13. సో ప్రోటాన్స్ ఎన్ని ఉంటాయి నాన్న? 13 ప్రోటాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ కూడా 13 ఉంటాయి. అంటే అటామిక్ నెంబరే మనకు ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ న్యూట్రాన్స్ ఎన్ని ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయండి మీరే. 27 మైనస్ 13 అంటే A మైనస్ Z ఇజ్ ఈక్వల్ టు 27 మాస్ నెంబర్, 13 అటామిక్ నెంబర్. సో ఇక్కడ మనం ఈ సబ్ట్రాక్షన్ చేసినట్టయితే సింపుల్గా మనకు 14 న్యూట్రాన్స్ ఉన్నాయని చాలా ఈజీగా మనకు తెలిసిపోతుంది. ఇలా మనం ఒక ఆటమ్ దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి మనం ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఒకసారి చూడండి నాన్న, అటామిక్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ రీప్రజెంట్. ఇక్కడ ఏదైతే అటామిక్ నెంబర్ ఉందో ఈ అటామిక్ నెంబరే మనకు ప్రోటాన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ అటామిక్ నెంబరే మనకు ఎలక్ట్రాన్స్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. అటామిక్ నెంబర్ 10 కాబట్టి ప్రోటాన్స్ కూడా 10 ఉంటాయి, ఎలక్ట్రాన్స్ కూడా 10 ఉంటాయి. ఇప్పుడు న్యూట్రాన్స్ ఎన్ని ఉన్నాయి అంటే మాస్ నెంబర్ 20, అటామిక్ నెంబర్ 10. సో ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేయాలి. 20 మైనస్ 10. సరే ఇదేంది? 20 అంటే మాస్ నెంబర్ ఇక్కడ ఉంది.
సార్ 10 అంటే ఏంటి? అటామిక్ నెంబర్. ఇది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో 20 - 10 = 10. అంటే న్యూట్రాన్స్ ఎన్ని ఉన్నాయి నాన్న? న్యూట్రాన్స్ 10 ఉన్నాయి. నెక్స్ట్ సల్ఫర్ 16 సల్ఫర్. దీని దగ్గర ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి నాన్న? 16 ప్రోటాన్స్ ఉన్నాయి. ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి నాన్న? 16 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయి నాన్న? చేసేయండి సింపుల్ గా. 32 - 16 = 16 న్యూట్రాన్స్ ఉన్నాయి. రైట్. ఇప్పుడు ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ కొంచెం సాల్వ్ చేద్దాం. ఇక్కడ క్వశ్చన్ చూడండి. an atom has atomic number 13 and a mass number 27. ఒక ఆటమ్ ఉంది అంట. ఆ ఆటమ్ దగ్గర has a atomic number, just a moment, ఇంక కలర్ చేంజ్ చేద్దాము. రైట్. ఇక్కడ చూడండి అటామిక్ నెంబర్ 13 అంట. మాస్ నెంబర్ ఎంత ఉంది? మాస్ నెంబర్ వచ్చేసి 27 ఉంది. హౌ మెనీ ప్రోటాన్స్, హౌ మెనీ న్యూట్రాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ డస్ ఇట్ హ్యావ్? ఐడెంటిఫై ద ఎలిమెంట్. సింపుల్ గా నాన్న ఎక్స్ ఇట్లా రాసుకోండి. ఇక్కడ అటామిక్ నెంబర్ 13, మాస్ నెంబర్ 27. సింపుల్ గా అటామిక్ నెంబర్ 13 అంటే ఏం లేదు నాన్న, సింపుల్ ఇది ఎలిమెంట్ నేమ్ వచ్చేసి అల్యూమినియం. ఏ అల్యూమినియం? ఏంటి నాన్న? అల్యూమినియం. అటామిక్ నెంబర్ 13, మాస్ నెంబర్ 27. సో అటామిక్ నెంబర్ 13 కాబట్టి ప్రోటాన్స్ ఎన్ని ఉంటాయి నాన్న? ప్రోటాన్స్ వచ్చేసి 13 ఉంటాయి. ఎలక్ట్రాన్స్ కూడా 13 ఉంటాయి. సార్ మరి న్యూట్రాన్స్ ఎన్ని ఉంటాయి? సింపుల్ గా నాన్న న్యూట్రాన్స్ = 27 - 13 which is 14 న్యూట్రాన్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ నాన్న? 13 ప్రోటాన్స్ ఇది కరెక్టే. న్యూట్రాన్స్ 14 ఇది కరెక్టే. 13 ఎలక్ట్రాన్స్ ఇది కూడా కరెక్టే. రైట్. నెక్స్ట్ చూడండి 13 ప్రోటాన్స్ 12 న్యూట్రాన్స్ అన్నాడు అంటే ఇది రాంగ్. రైట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ 12 ప్రోటాన్స్ ఇది కంప్లీట్ గా రాంగ్. 14 ప్రోటాన్స్ అన్నాడు ఇది కూడా మనకు రాంగ్. అంటే ఆప్షన్ ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి ఇక్కడ చాలా సింపుల్ క్వశ్చన్. దీన్ని కూడా మనం సాల్వ్ చేద్దాం. చూడండి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ ది మాస్ ఆఫ్ ది న్యూక్లియన్స్? అంటే మాస్ ఆఫ్ ది న్యూక్లియన్ బేస్ చేసుకుని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇందులో ఏ స్టేట్మెంట్ కరెక్టో చూద్దాం. మాస్ ఆఫ్ ప్రోటాన్ ఈజ్ గ్రేటర్ దెన్ ది మాస్ ఆఫ్ న్యూట్రాన్. ఏమంటున్నానా? ప్రోటాన్ మాస్ ఏదైతే ఉందో అది మాస్ ఆఫ్ ప్రోటాన్ ఈజ్ గ్రేటర్ దెన్ ది మాస్ ఆఫ్ న్యూట్రాన్. అంటే న్యూట్రాన్ కన్నా ఎక్కువ ఉంటుంది అన్నాడు. ఇది రాంగ్ నాన్న. ఎందుకు? ఆల్రెడీ స్టార్టింగ్ లోనే చెప్పాను మీకు. ఎప్పుడైనా సరే హైయెస్ట్ మాస్ ఎవరు అంటే హైయెస్ట్ మాస్ న్యూట్రాన్, న్యూట్రాన్ తర్వాత ప్రోటాన్, ప్రోటాన్ తర్వాత ఎలక్ట్రాన్. లీస్ట్ మాస్ వచ్చేసి ఎలక్ట్రాన్, హైయెస్ట్ మాస్ వచ్చేసి న్యూట్రాన్. సో ఈ ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. రైట్. ద మాస్ ఆఫ్ న్యూట్రాన్ ఈ స్లైట్లీ గ్రేటర్ దెన్ ది మాస్ ఆఫ్ ప్రోటాన్. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. న్యూట్రాన్ మాస్ ఏదైతే ఉందో ఇక్కడ చెప్తున్నారు. న్యూట్రాన్ మాస్ ఏదైతే ఉందో the mass of the neutron is slightly greater than the mass of proton. ఇది 100% కరెక్ట్. ఎందుకంటే చూడండి న్యూట్రాన్ మాస్ ఏదైతే ఉందో ప్రోటాన్ మాస్ కన్నా కొంచెం ఎక్కువ ఉంది. కరెక్ట్. ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ హ్యావ్ ద సేమ్ మాస్. నో. ద మాస్ ఆఫ్ న్యూట్రాన్ ఈస్ ట్వైస్ ది దట్ ఆఫ్ ది ప్రోటాన్. నో, రాంగ్. సో ఇది సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. క్వశ్చన్ చూడండి ఇక్కడ హౌ మెనీ న్యూక్లియన్స్ ఆర్ ఇన్ కార్బన్ 12 atom? న్యూక్లియన్స్ అన్నాడు. చాలా జాగ్రత్త. న్యూట్రాన్స్ అనలేను అన్నాడు, న్యూక్లియన్స్ అన్నాడు. ఇప్పుడు చూడండి కార్బన్ 12 అన్నాడు. అంటే అటామిక్ నెంబర్ 6, మాస్ నెంబర్ 12. అంటే ఇక్కడ కార్బన్ దగ్గర ప్రోటాన్స్ వచ్చేసి మనకు 6 ఉన్నాయి నాన్న, ఎలక్ట్రాన్స్ వచ్చేసి 6 ఉన్నాయి నాన్న, న్యూట్రాన్స్ వచ్చేసి 12 - 6, 12 - 6, 6 న్యూట్రాన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఏమన్నాడు నాన్న? న్యూక్లియన్స్ అడిగిండు. న్యూక్లియన్స్ అడిగిండు అంటే న్యూక్లియన్స్ అంటే ఏంటి? న్యూక్లియన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. ఇక్కడ పైన ప్రోటాన్స్ ఉన్నాయి నాన్న 6 ఉన్నాయి. 6 ప్లస్ నెక్స్ట్ న్యూట్రాన్స్ కాబట్టి అవి కూడా 6 ఉన్నాయి. 6 + 6 ఈజ్ ఈక్వల్ టు 12. అంటే న్యూక్లియన్స్ ఎన్ని ఉన్నాయి అన్న? 12 ఉన్నాయి. కరెక్ట్ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. CACD ఈజ్ రాంగ్. రైట్.